ఎందుకు కొనరాదు? మా పిల్లలు పెద్దగా సంపాదిస్తారు. ఎంత సంపాదించాక ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది. ఎన్ని కోట్లు సంపాదించారు అధికారంకి వచ్చిన తర్వాత? ఆర్టీఐ యాక్ట్ ఉంటది కదా, ఏసీ కల్వ సుజాత. ఉదాహరణకు అడుగుతున్నా, నేను నిజాలు చెప్పను కదా నువ్వు చాలా మంది ఏమంటారు అంటే దాదాపు ఒక 200 కోట్లు సంపాదించారు సుజాత అని చెప్తున్నారు ఈ సంవత్సరంన్నర కాలం. కంగ్రాచులేషన్స్, అయ్యో లేదు నిజమా అంటున్నా. థ్యాంక్ యూ అంటున్నా కదా. నిజమేనా అంటున్నా. థ్యాంక్ యూ అంటున్నా కదా. మరి అది నిజమా అబద్ధమా అనేది నువ్వు తెలుసుకోవాలి. మీ కొడుకు పెళ్లి కూడా దాదాపు ఒక 10-15 లక్షల కోట్లతోటి చెప్తారు వాళ్ళు, చెప్తున్నారు. అంత దోపిడీ చేసిన పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పైసలు? మేము బేదలం అడక తింటుంటే రోడ్డు మీద, మా దగ్గర పైసలే లేకుండే. అందుకనే మీరు బాగా రిచ్చాక బాగా రిచ్చా రాజకీయాల్లో రిచ్ ఎందుకు? ఆర్థికంగా మా కుటుంబం రిచ్. ఓకే, మేము రాజకీయాలలో రిచ్ అంటే మరి ఎందుకు ఇంత రిచ్ అయి ఉండి కూడా మీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు? రిచ్ కి టికెట్ కి ఏం సంబంధం? అంటే పైసల సంచులు ఉంటే టికెట్లు వస్తాయి అనేది బాగా కాంగ్రెస్ లో ఒక చర్చ లోపల. ఒక్కొక్కరు 1000 కోట్లు ఉన్న వాళ్ళు అందరికి టికెట్ ఎందుకు రాలేదు? మీరు రిచ్ అయితే అని అడిగితే దానికి ఆన్సర్ ఉంటుంది. మీకు వాక్చాతుర్యం కూడా ఉందిలే, అది వేరే విషయం. అన్ని ఉన్నాయి. నేను ఎలిజిబుల్ అని నేనే చెప్తున్నాను. నీ ఛానల్లోనే 10 సార్లు చెప్పిన. మరి ఎందుకు రాలేదంటే ఈయన నాయకులను అడుగుపోయి నన్ను అడిగితే ఎట్లయితుంది? కనీసం భవిష్యత్తులో ఉన్నా మీకు గుర్తు అంటే డబ్బులు ఉన్నోనికే టికెట్ ఇస్తుంది పార్టీ. అంటే మందుల సామ్యాలు కానీ వెడమ బొజ్జు కానీ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోను. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా? రిజర్వేషన్ టికెట్లు కాబట్టి రిజర్వేషన్ కి టికెట్ కి రిజర్వేషన్ ఇంకొకళ్ళు ఉంటారా డబ్బులు ఉన్నోళ్ళు? నాకు చెప్పు నువ్వు. మందుల సామ్యాల ప్లేస్ లా అద్దంకి దయాకర్ కూడా ఉండే కదా.